తెలుగువారికి సంక్రాంతి చాలా ప్రత్యేకమైన పండగ. అలాగే తెలుగు భాషకు అవధానం చాలా ప్రత్యేకమైన సాహిత్య ప్రక్రియ. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో, అన్ని భాషల్లో ఎన్నెన్ని సాహితీ ప్రక్రియలున్నాయో కానీ తెలుగువారి అవధానం లాంటి అవధానం ఇంకా ఏ భాషలోనూ లేదు. సంక్రాంతిని వర్ణిస్తూ తేటగీతిలో కోడి, వాడి, పాడి, కూడి, దత్తపది వీటిని మీరు ఎలాగైనా ఎక్కడైనా వాడుకోండి. తేటగీతిలో సంక్రాంతి వర్ణన పద్యం. పాడి నిండగ నింట గోవాడినట్లు, పాడి నిండగ నింట గోవాడినట్లు, కోడి దువ్విన కాలున కోడి రిపులు, కోడి దువ్విన కాలున కోడి రిపులు, క్రొత్త కోడళ్ళు నల్లుళ్ళు కూడియుండ, క్రొత్త కోడళ్ళు నల్లుళ్ళు కూడియుండ, తెలుగునాటను సంక్రాంతి వెలుగునిట్లు. తెలుగువారి ప్రత్యేకమైన సంక్రాంతి సందర్భంగా తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధానిని తెలుగు అడ్డా కార్యక్రమానికి అతిథిగా పిలిచాం.